నమస్తే అండి. ఇప్పుడు ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇక్కడ చూసుకుంటేనేమో కాంగ్రెస్ నుంచి అల్ల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా. టీడీపీ నుంచి ఏమో లోకేష్ గారు నిలబడుతున్నారు అంటున్నారు. మరి వైసీపీ నుంచి గంజి చిరంజీవి గారు, ముగ్గురు ఎవరు గెలిచే అవకాశం ఉంది? నారా లోకేష్. నారా లోకేష్ గారు టీడీపీ నుంచి. ఎందుకని? రాజకీయ సమీకరణాలను చూసుకుంటే అల్ల రామకృష్ణారెడ్డి గారిని 2 సార్లు చూశారు మంగళ నియోజకవర్గానికి. రాజీనామా చేశారు. ఒకప్పుడు 13 ఓట్లతో గెలిచినాడు. ఈ పోయినసారి ఏమో ఎంతో మెజారిటీ వచ్చింది. కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్ల రామకృష్ణారెడ్డి గెలవడు, గంజి చిరంజీవి గెలవడు, నారా లోకేషే గెలుస్తాడు. మంగళగిరి అడిగారు, మంగళగిరి చెప్పాను. అయితే ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే జగన్ వర్సెస్ కూటమి ఎలా ఉండబోతున్నారు? ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీ అభిప్రాయం మీరు చెప్పండి. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకని? ఎందుకంటే పేద ప్రజలు ఉన్నారు కదా. రూరల్లో దెబ్బతిన్నా, అదే గ్రామాల్లో బాగానే ఉంది, సిటీలో దెబ్బతిన్నా ఇబ్బంది ఏం లేదు. ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ ఇల్లులు కానీ ఇలా ఇస్తున్నారు. అట్లా చేసుకుంటే ఇప్పుడు కొంతమంది కొన్ని విధాలుగా చెప్తున్నారు, ఏదో అప్పుల పాలైంది ఇది అయిందని. ఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, టీడీపీలో ఉన్నప్పుడు సింగపూర్ ఏం అవ్వలేదు, ఇది టీడీపీ ఉన్నప్పుడు ఇదేం కొరియా ఏం అవ్వలేదుగా. అప్పుడు అట్టాగా ఉంది, ఇప్పుడు ఇట్టాగా ఉంది. ఈసారి మాత్రం రాష్ట్రంలో అయితే జగన్ గెలిచే అవకాశం ఉంది. మంగళగిరిలో అయితే లోకేష్ గారు, నారా లోకేష్ గారు గెలుస్తారు. వారికి నిలబడే ఛాన్స్ ఉందంటారు? ఎవరు ఇక్కడ? లోకేష్ గారు ఇక్కడ మంగళగిరి నుంచే పోటీ చేస్తాడు. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఇక్కడ రాబోయే ఎలక్షన్లలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈ మంగళగిరి నియోజకవర్గం చూసుకుంటే వైసీపీ నుంచి గంజి చిరంజీవి గారు, అలాగే టీడీపీ నుంచి లోకేష్ గారు, కాంగ్రెస్ నుంచి అల్ల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా. ముగ్గురు ఎవరు గెలిచే అవకాశం? లోకేష్ గారు. ఇక్కడ లోకేష్ గారు నిలబడతారు కన్ఫర్మ్. ఎందుకని లోకేష్ గారు? ఆయన ఐటీ రంగంలో ముందున్నాడు. ఆయన వస్తే ఐటీ అభివృద్ధి వస్తుంది, యువతకి ఉద్యోగాలు వస్తాయి, మంగళగిరి బాగా డెవలప్ అవుద్ది, క్లాస్గా ఏర్పడుద్ది. అది కొత్తదనం వస్తుంది. ఎంతసేపు ఉన్న చినిగిన బట్టలు వేసుకొని, చినిగిన ఇది చేసుకొని, కూలి పని చేసుకోవడం అనేది తగ్గి కొద్దిగా డెవలప్ అవుతారు, కొద్దిగా నీట్గా తయారవుతారు. ప్రజల్లో మార్పు వస్తుంది ఆయన గెలవడం వల్ల. అయితే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ చూసుకుంటే జగన్ వర్సెస్ కూటమి, ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? బాబు గారు, పవన్ కళ్యాణ్. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక వనరులు అనేది మొత్తాన్ని కుదేలు చేశాడు, ఆర్థికంగా కుదేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అనేది సంపద సృష్టించడం అనేది తెలియదు. మెయిన్ ఆఫ్ ఆల్ సంపద ఎలా సృష్టించాలి. ఇప్పుడు నీ దగ్గర నుంచి నాది తీసుకెళ్ళి ఇంకొకరు పెట్టడం అది కాదు. సంపాదించి పెడితే, ఒక తండ్రి హోదాలో ఉన్న మనిషి ఏంటంటే పిల్లలకి సంపాదించి పెట్టాలి. అప్పు తెచ్చి ఎన్ని రోజులు నేను పంచగలను? ఎన్ని సంవత్సరాలు పంచుతాం? మహా అంటే 2, 3, 5, 6. మిగతాదన్నా నా పిల్లల జీవితం మొత్తం అప్పులు తీర్చుకొని చేత కదా, వడ్డీలు కట్టడానికి నా పిల్లలకి భవిష్యత్తు ఉండదు. అలాంటప్పుడు ఇంక జగన్మోహన్ రెడ్డి ఎలా అని చెప్పగలం? అంటే ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు ఆయన సీఎం ఉన్నారు, ఇంకో 5 సంవత్సరాలు చూస్తా అంటారు. ఈ 5 సంవత్సరాలు ఏమన్నా నెక్స్ట్ 5 ఏళ్ళకి ఒక 100 రూపాయలు ఏమన్నా దాచి ఉంటే నెక్స్ట్ ఇంకొక 100 దాస్తాడని గ్యారెంటీ ఉంటుంది. ఇప్పుడే ఆల్రెడీ 10 లక్షల కోట్లు ఎంత అప్పు చేసి పెట్టాడు. ఇంక మహా అంటే అది ఆ వడ్డీలకు కానీ సంపాదడానికి లేదు కదా. ఇప్పుడు ఒక్క బిల్డింగ్ ఏమన్నా మనకు ఆదాయం వచ్చేది ఏమన్నా ఒకటి కట్టాడా? రేట్లు పెరగడం, ప్రతి నిత్యావసరం. ఇప్పుడు సామాన్యమైన పడింది. జగన్మోహన్ రెడ్డి సామాన్యుని మొత్తాన్ని ఇలా ఇరిసేసాడు. మామూలుగా కాదు. ఎలాగంటే పేదలకి మంచి చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం ట్యాక్స్లు, రెవెన్యూ మీద కానీ, ఇసుక మీద కానీ, పాల ప్యాకెట్ల మీద కానీ ఆయనకు ఎంతవరకు అయితే తగ్గగలదో అంతవరకు తగ్గియాలి. ఆర్టీ ఛార్జీలు పెంచాడు. ఇప్పుడు మొత్తం అది గవర్నమెంట్ ఇక్కడేగా, ఏపీ గవర్నమెంటేగా. ఆర్టీ ఛార్జీలు కిలోమీటర్కి ఎంత పెంచాడు. ఇప్పుడు కరెంటు బిల్లులు పెంచాడు. ఇదివరకు కరెంటు బిల్లు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు సామాన్యుడు ఎలా బతకాలి? ఇప్పుడు సామాన్యుడికి మేలు చేశాను అంటాడు. ఏ విధంగా మేలు చేశాడు? కావాలంటే ఉన్నోడికి అయ్యి ట్యాక్స్లు ఇబ్బంది లేదు, లేనోడికి తగ్గించి. ఇప్పుడు కరెంటు బిల్లు 3 రూపాయలు, యూనిట్ ₹1.5 ఉన్నది, ఇప్పుడు 5.5 రూపాయలు చేస్తున్నాడు. ఇప్పుడు సామాన్యుడికే పడింది, ఉన్నోళ్ళకి ఏం పడుతుంది? సామాన్యుడికి ఏమైనా కూలి రేట్లు ఏమైనా పెరిగినా, పోనీ ఏమన్నా అభివృద్ధి ఏమైనా ఇది అవుతుందా? పనికి ఏమన్నా వసతులు కల్పించాడా? రాష్ట్రం అప్పుల పాలు అయిందంటారు కదా, ఎలా అయిందంటారు? అసలు ఉద్దేశం ఏంటి? ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నాయి పగలగొట్టడానికి ఖర్చు పెట్టాడు. మనము వద్దనుకున్న కొన్నిటికి రంగులు వేయడం వల్ల సగం ఆ డబ్బు మొత్తం ఖర్చు పెట్టాడు. రంగులు వేయడానికి, ఫ్లెక్సీలకి, ఆయన ఆర్భాటానికి, వాటి ఖర్చులు పెట్టాడు వాళ్ళ నాయకులకి, వీటికి. కానీ ప్రజలకి దానివల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు ప్రతి ఒక్కటి మార్చేస్తున్నాడు. ఇప్పుడు గ్రామాలకు వెళ్ళేకి ఇప్పుడు పాస్బుక్లు మారుస్తున్నాడు. ఆ పాస్బుక్ మారడం వల్ల ఎంత ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి? మారవలసిన అవసరం ఏంటి? ఇప్పుడు ఆయన బొమ్మ వేస్తాడు, రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఆ బొమ్మను తీయాలి, ఖచ్చితంగా తీయాలి. అలాంటప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? ఆ డబ్బు ఎంత అవుతుంది? పేదలదేగా. ఆ భారం అంతా పేదలు పడుతుంది, ఉన్న వాళ్ళకి ఏమవుద్ది?
ఆ తప్పిదాలు చేయడం వల్లే అప్పుల పాలవుతున్నాం. అది థ్యాంక్ యూ సార్.